పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు బీఆర్ఎస్ నేతలు. ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సైనికులు సిద్ధంగా ఉండాలన్నారు. ఇక తెలంగాణలో బీసీ కులగణన తప్పుల తడక మోసం అన్నారు. కాంగ్రెస్ సర్కారు బీసీలను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. బీసీలకు 56% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన పిటిషన్కు కేటీఆర్ వేసిన పిటిషన్ను కోర్టులో జత చేసింది. పిటిషన్ను దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్తో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. పాత పిటిషన్తో కలిపి కేటీఆర్ పిటిషన్పై విచారణ చేస్తామంది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు కేటీఆర్. సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను రక్షించడం అసాధ్యమన్నారు కేటీఆర్. తెలంగాణలో జరిగిన బీసీ గణనను స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీలకు 56% రిజర్వేషన్లు కల్పించి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. కరీంనగర్లో పర్యటించిన కవిత జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ సర్కార్కు బీసీలంటే చిన్నచూపు అన్నారు. అందుకే రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్లో అసెంబ్లీలోనూ కులగణనపై షార్ట్ డిస్కషన్ చేస్తున్నామని మండిపడ్డారు కవిత. ఏమంటుంది నిన్న ప్రభుత్వం ఎంత బాధ అనిపించిందంటే ఆగమాగం నిన్న రిపోర్ట్ ఇచ్చుకున్నారు. రేపు 4వ తారీఖు నాడు పొద్దున కేబినెట్ పెడతారట. ఎంతసేపు కేబినెట్ లో చర్చ? ఇంత పెద్ద విషయం మీద కేవలం గంట సేపు చర్చ. తర్వాత వెంటనే అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? షార్ట్ డిస్కషన్, అంటే చిన్న చర్చ, లఘు చర్చ. బీసీల విషయం అంటే అంత మీకు చిన్నగా కనబడుతున్నదా? బీసీ కులగణన తప్పుల తడక మోసం అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎన్నికల కోసం హడావుడిగా తప్పుడు నివేదిక సమర్పించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ విధానాల వల్ల లేనిపోని ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయన్నారు శ్రీనివాస్ గౌడ్. మైనార్టీలది జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుందని అనిపించింది ఎక్కడ ప్రపంచంలో? ఇది ఒక్క ఎగ్జాంపుల్ దాని మీరు తప్పని చెప్పడానికి. 2011 కన్నా ఇప్పుడు తగ్గిపోయిన జనాభా, ముస్లింల జనాభా అంటే ఎట్లా చనిపోతారు? ఎవరైనా కరోనాలో అందరు జనం చనిపోయినరా? కోట్ల మంది జనం చనిపోయినారు. వాళ్ళు ఎక్కువనే ముస్లింలు ఉన్నారని చెప్పుకోవడానికి, లేదా బీసీలు ఉన్నారని చెప్పుకోవడానికి, బీసీలు తక్కువ ఎందుకైనారని చెప్పుకోవడానికి ఏమైనా ఉంది అట్లా? బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్. రేపు జరిగే ప్రత్యేక అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, వ్యూహంపై చర్చించారు.